ఇంతవరకు 175 నియోజకవర్గాలు వాళ్ళు పోటీ చేశారు. వాళ్ళ అభ్యర్థులు ఏమయ్యారు? 5 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఆయనతో పాటు ఆయన మంత్రివర్గులు అంతా ఉన్నారు. ఒక్కళ్ళు కూడా వైసీపీ వాళ్ళు విజయవాడలో కానీ ఎక్కడ వరద బాధితుల దగ్గర ఎక్కడ ఉన్న సంఘటన ఒక్కటి కూడా చూపించారు లేరు. వాళ్ళు మరి ఎందుకు వాళ్ళు డిజపేర్ అయిపోయి మేము అంతు తెలుస్తాం అంటున్నారు. అదేంటి ప్రజలు అంతు తెలిసేది నాకు అర్థంగా. వరద బాధితులు అంతు తెలుస్తారా మీరు? ప్రజలు అంతు తెలుస్తారా? ఎవరు అంతు తెలుస్తారు? మీరు ప్రభుత్వం అంతు తెలుస్తారా? ఇదేనా మీ గొడవ? అధికారం పోయిన దగ్గర నుంచి అధికారం రావడమేనా? ఏవా ప్రజాసేవ లేదా? 5 సంవత్సరాలు దోచారు కదా. ఏం ప్రజలకు కాస్త సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటే మీ సొమ్మేం పోతుంది? చాలా దుర్మార్గం ఇది. ఆలోచన మంచిది కాదు, ఇది వాంఛనీయం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో చెల్లది. ఇది ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద. వాళ్ళ అర్హత రద్దు చేయాలి అవసరం అయితే. సార్, ఇప్పుడు పెద్దగూరపాడు నియోజకవర్గంలో నంబూరు శంకర్రావు గారు పర్యటన కానీ వరద బాధిత ముప్పు ప్రాంతాలు పరిశీలించడానికి రావాలి. దాని మీద తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి వాళ్ళ మీద దాడులు చేశారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? నేను ఇక్కడ సోషల్ మీడియాలో చూశాను. అలా తప్పు అది. అలా చేయటాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. వెళ్తాడు, చూస్తాడు, ఏమవుతుంది. అవును, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో ఆ బోట్లు కావాలని సహజంగా బోట్లు ఈ ప్రాంతం వాళ్ళందరూ బోట్లు ఉంటాయి. ఆ బోట్లు ఏం చేస్తారు, ఇట్లానే వరదలు వచ్చినా ఒక దగ్గర దాన్ని దించేసి కట్టేస్తారు. కట్టేస్తే ఎంత వరద వచ్చినా తేలుతూనే ఉంటాయి. మునిగోరు బోట్లకు ఆ శక్తి ఉంటుంది. ఎంత వరద వచ్చినా తట్టుకుంటాయి. అలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా అజాగ్రత్తగా, లేజీగా, నెగ్లిజెంట్గా ఉండటం వల్ల అవన్నీ పోయి అక్కడ అడ్డుకున్నాయి. దాంట్లో కుట్ర కొన ఉందని కూడా పత్రికల్లో వస్తూ ఉంది. దాన్ని పోలీసులు విచారణ చేస్తారు, కొంతమంది అరెస్ట్ చేశారు. అది నాకైతే అది చాలా దుర్మార్గం. అది అలాంటి ఆలోచన ఉంటే మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. టీడీపీ గవర్నమెంట్ దానికి అనుమతులు ఇచ్చారని మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి అది అనుమతులు ఇస్తే తప్పేంటి? నువ్వు కారు డ్రైవింగ్కి అప్లై చేసుకుంటావు, నువ్వు డ్రైవింగ్ చేయాలి. కానీ డ్రైవింగ్ చేయకుండా రోడ్డు మీద జనాన్ని ఎక్కిస్తానంటే కారు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిందండి టీడీపీ ప్రభుత్వం. అంటే ఏంటి? లైసెన్స్ ఇస్తే నువ్వు కారు రోడ్డు మీద నడపాలా, జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ నడిపించాలా, ప్రజలకు ఇబ్బంది కాకుండా నడిపాలి. అలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఆ రూల్స్ వైలేట్ చేసి నువ్వు నిర్లక్ష్యంగా వదిలేస్తే పడవలు అయిపోయి అక్కడ ఢీకొన్నాయి. దానివల్ల ఎంత నష్టం. ఇప్పుడు తీయాలంటే ఎంత కష్టమైపోతూ ఉంది. దానివల్ల ఎంత నీరు ఎంత వెనక్కి దండింది. అది అంత నెగ్లిజెన్స్ నీకు. ప్రజల ప్రాణాలతో అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా? వాళ్ళు ఎవరైనా వాళ్ళు కఠినంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. వరద బాధితులకు ఇప్పుడు 15 రోజుల్లో 20 రోజుల్లో నష్టపరిహారం అందుతుంది. గత ప్రభుత్వం అలాగే అందించామని ఇప్పుడు లేట్ అవుతుందన్న ఇంతవరకు అసలు నీళ్లు ఇనండేషన్ అవ్వటానికి టైం పట్టింది. ఇనండేషన్ అనేది వాళ్ళందరూ ఎన్యూమినేషన్ అయిపోయింది. వాళ్ళ త్వరలో వచ్చి చెక్కులు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక బృందాలు రాబోతున్నాయి. అవి రాలేదు. డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. వరదలను అంచనా వేసే పరిస్థితులు ఒకటి ఉంటుంది. అదే చూస్తూ ఉన్నారు. నేనైతే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్న లంకల్లో ఉండే